మరి ఎంత తెలిసింది మీరు రీసెంట్గా మళ్ళీ ఎందుకు వెళ్ళారు? నేను ఒక మాట చెప్పాను, ఎందుకు వెళ్ళారు అని మీరు మాట్లాడింది కదా. నాకు కన్వీనియంట్గా నేను ఎక్కడికి పోయినా నా భార్య పిల్లలు బాగుండడానికి నేను అన్నిటికీ కన్వీనియంట్గా ఉండే ప్లేస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఉన్న దాంట్లో ద బెస్ట్ అనేది నేను తీసుకుంటానా లేదా, అంటే దగ్గరలో కావాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, వాస్తులో వచ్చిన తర్వాత బిఫోర్ నేను ఎట్లా ఉన్నానంటే నా ఫైనాన్షియల్ స్టేటస్ కానీ మిగతావన్నీ నేను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పుట్టింది పెరిగింది మధ్య ద్వారం ఇంట్లో, హైదరాబాద్లో భారతీనగర్ కాలనీ, LIG రామచంద్రాపురం 276 క్వార్టర్ నంబర్. వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. మధ్య ద్వారం లేదంటే స్పాట్లో నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. అంటే మీ గురించి చెప్తారు కదా, ఈయన మధ్య దూరం పెట్టమని చెప్తాడు, ఈయన ఇల్లు ఈసారి ఇంకొందని చెప్తారు కదా, అందుకే అడుగుతుంది. మేము ఇల్లు అమ్మేసేసి బయటకు వచ్చేసినాము, కిరాయి ఇంట్లో ఉన్నాము. నా సొంత ఇల్లా చెప్పండి, నా సొంత ఇల్లా? కిరాయి ఇల్లన్నా మధ్య దూరం తీసుకోవాలి కదా. ఓనర్ని అడిగినాము, పర్మిషన్ ఓకే అన్నాడు. మొత్తం పగలగొట్టినాము, దాంట్లో మొత్తం వైర్లు ఉన్నాయి, కరెంట్ వైర్లు, రాదని చెప్పేసి మళ్ళీ బంద్ చేసినాము. ఖర్చు ఎవడు పెట్టుకోవాలి? మళ్ళీ నేనే పెట్టుకోవాలి. చేసుకోవడానికి రెడీ, ఓనర్ ఒప్పుకున్నాడు. మా ఓనర్ పేరు వినోద్, రియల్లీ గ్రేట్, అన్నిట్లో సపోర్ట్ చేసిండు నాకు. అన్నా నువ్వు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోనా, నో ప్రాబ్లం అన్నాడు. చేసుకున్నా, నేను చేసుకున్న తర్వాత కొంత బెటర్మెంట్ అయినా ఆయనకు అది సెట్ చేసింది, అట్లనే వదిలేసినాము అంతే. ఏమన్నా మళ్ళీ చెడగొట్టొచ్చునా? అట్లేం రాము కదా. లేదు సార్, ఎందుకంటే ఇది చాలా వరకు 1970 నుంచే పాడైపోయింది సార్. అది 100%. ఇప్పుడు LIGలో మా ఇల్లు అన్నాము, నా సొంత ఇల్లు అంటే ఇదేమో మా నాన్నగారికి BHL నుంచి వచ్చిన ఇల్లు. మరి మా తాతగారి సొంత ఇల్లు ఉంటుంది కదా, అందోల్ జోగిపేటలో ఉంటుంది. గుండయ్య ఆయన పేరు, మా నాన్న పేరు భాషయ్య. అందోల్ జోగిపేట్, అందోల్ ఊర్లో మీకు పట్కరోళ్ళు అంటే గుర్తుపట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. BSNL నర్సింహులు అంటే ఆ ఊర్లో గుర్తుపడతారు. వాళ్ళ ఇంటి ముందుది నార్త్ ఫేసింగ్ ఇల్లే మా ఎవరిది, మీ నాన్నగారు, నాన్న వాళ్ళ నాన్నది. అంటే మీ సెంటర్ గుమ్మమే. పోయి చూసుకోండి. ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ క్లిప్ కూడా పెట్టేసాను నేను ఎప్పుడు.